జూబ్లీ హిల్స్ సొసైటీ వివాదాలు మరోసారి హాట్ టాపిక్గా మారాయి. తాజాగా ఎన్టీవీ అధినేత తుమ్మల నరేంద్ర చౌదరిపై ఫోర్జరీ కేసు నమోదైంది. గతేడాది జరిగిన జూబ్లీ హిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ క్లబ్ ఎన్నికల్లో నరేంద్ర చౌదరి అక్రమ పద్ధతిలో రిటర్నింగ్ ఆఫీసర్గా నియామకం అయ్యారని జేహెచ్ఐసి మాజీ అధ్యక్షుడు కె సురేందర్ రెడ్డి ఆరోపించారు. ఆయన ఫిర్యాదు మేరకు జూబ్లీ హిల్స్ పోలీసులు తాజాగా నరేంద్ర చౌదరిపై ఫోర్జరీ కేసు నమోదు చేశారు. ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరి తన సంతకాన్ని ఫోర్జరీ చేసి అక్రమంగా రిటర్నింగ్ అధికారిగా నియామకం అయ్యారని సురేందర్ రెడ్డి ఆరోపించారు. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసిన వివరాల ప్రకారం 2023 నుంచి 2025 వరకు జూబ్లీ హిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ అధ్యక్షుడిగా పనిచేసిన సురేందర్ రెడ్డి తన పదవీకాలం ముగిశాక రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీస్ కార్యాలయంలో సమర్పించిన పత్రాలను ఆర్టీఐ ద్వారా తెప్పించుకొని పరిశీలించారు. తన సంతకాలను ఫోర్జరీ చేసినట్లుగా ఆయన గుర్తించారు. 2025 జూన్ 12న జరిగిన గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో రిటర్నింగ్ అధికారిని నియమించే తీర్మానం లేకపోయినా మినిట్స్ ఆఫ్ మీటింగ్లో నరేంద్ర చౌదరిని రిటర్నింగ్ అధికారిగా ఆమోదించినట్లుగా తప్పుడు వివరాలు చేర్చారని సురేందర్ రెడ్డి ఆరోపించారు. తాను స్వచ్ఛందంగా పదవి నుంచి తప్పుకున్నట్లుగా తన సంతకాలను నరేంద్ర చౌదరి ఆయన అనుచరులు ఫోర్జరీ చేశారని తెలిపారు. ఈ ఫోర్జరీ చేసిన పత్రాలను అసలైనవిగా నమ్మిస్తూ రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీస్కు వాటిని సమర్పించి క్లబ్ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆరోపించారు. రూల్స్కు విరుద్ధంగా రిటర్నింగ్ అధికారిని నియమించడం, సస్పెండ్ అయిన సభ్యులను ఓటర్ల జాబితాలో చేర్చడం, అర్హులైన సభ్యులను బెదిరించి నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, కొందరి నామినేషన్లను తిరస్కరించి చివరికి 15 మంది సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా ప్రకటించారని సురేందర్ రెడ్డి ఫిర్యాదులు చెప్పుకొచ్చారు. కేవలం సంతకాల ఫోర్జరీ మాత్రమే కాదు, ఇందులో భారీగా నిధుల దుర్వినియోగం కూడా జరిగినట్లుగా సురేందర్ రెడ్డి ఆరోపించారు. లీగల్ ఎక్స్పెన్సెస్ పేరిట ఏకంగా 75 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లుగా చూపించారన్నారు. దీనిపై కూడా పోలీసులు లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. క్లబ్ తరపున కోర్టు కేసులు, లీగల్ ఖర్చుల కోసం 75 లక్షల రూపాయలు వాడినట్లుగా చూపించిన అకౌంట్స్ను పోలీసులు ఇప్పుడు పరిశీలిస్తున్నారు. ఈ నిధులు నిజంగానే లీగల్ ఫీజుల కొరకే ఖర్చు పెట్టారా, లేక వ్యక్తిగత అవసరాల కోసం దారి మళ్లించారా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. జేహెచ్ఐసి ప్రెసిడెంట్ చలసాని వసంత్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ టి ప్రద్యుమ్న కుమార్ రెడ్డి, సెక్రటరీ చలసాని జగ్గారావు, జాయింట్ సెక్రటరీ ఎం జనార్దన్ రెడ్డి, ట్రెజరర్ ఏ సురేష్ రెడ్డిలను కూడా ఈ కేసులో నిందితులుగా చేరుస్తూ పోలీసులు ఫోర్జరీ కేసు బుక్ చేశారు. మొత్తంగా ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరితో పాటు ఈ 5గురుపై ఫోర్జరీ కేసులు నమోదయ్యాయి.